ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి, అందాన్ని కాపాడుకోవడానికి, ఫిట్ గా ఉండడానికి కూడా సలాడ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి ఈ మ్యాంగో సలాడ్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దామా? ఫ్రూట్ సలాడ్ విడిగా చేసుకుంటాం, వెజిటబుల్ సలాడ్ విడిగా చేసుకుంటాం. అవును. కానీ ఇక్కడ రెండుటిని కలిపి ఒకే సలాడ్ స్పెషల్ గా ఈ సీజన్ లో చేసుకుంటే బాగుంటుందని చూపిస్తున్నాం. తప్పకుండా. వెయిట్ లాస్ కి, ఫ్యాట్ లాస్ కి, డయాబెటీస్ తగ్గించడానికి బాగా ఉపయోగపడి మరి అలాంటి సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ఒకటి, దోరగా పండిన మామిడికాయ మరొకటి, గ్రీన్ జుకిని ఒకటి, ఎల్లో జుకిని ఒకటి, రెడ్ క్యాప్సికం ఒకటి, క్యారెట్ ఒకటి, వేపించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా తక్కువ పులుపుండి చప్పగా ఉండే మామిడికాయని ఒకదాన్ని పచ్చిదాన్ని తీసుకుని తొక్క తీసేసి, ఆ తర్వాత ఆ పచ్చి మామిడికాయని పీలర్తో అట్లా స్లైసెస్లా సన్నగా తీసుకోవాలి. అలాగే దోరగా పండిన పచ్చి మామిడికాయని మరొక దాన్ని తీసుకుని దాన్ని కూడా తొక్క తీసేసి దాన్ని కూడా ఇట్లా చీలికల్లాగా పీలర్తో తీసేసి పక్కన పెట్టుకుంటాం. గ్రీన్ జుకినీని కూడా తొక్క తీసేసేసి ఆ జుకినీని కూడా అట్లా స్లైసెస్లా పీలర్తో తీసేసుకుంటాం. అదే విధంగా ఎల్లో జుకినీ కూడా తొక్క తీసేసి దాన్ని కూడా స్లైసెస్లా తీసుకుని సాలడ్కి పక్కన పెట్టుకుంటాం. రెడ్ క్యాప్సికమ్ని కూడా అట్లా సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకుంటాం. ఒక క్యారెట్ కూడా తొక్క తీసేసి దాన్ని కూడా స్లైసెస్లా పీలర్తో అట్లా సన్నగా చేసేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఇవన్నిటిని ఈ రకంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం వేసేస్తాం. తేనె వేసేసి స్పూన్తో నిమ్మరసం తేనె బాగా కలిపేస్తాం. అట్లా అందులో ఎండుమిరపకాయలు ముక్క చెక్క వేసేసి మిరియాల పొడి అట్లా కలుపుతూ చాట్ మసాలా కొద్దిగా వేసి కలిపేయాలి. ఇవన్నీ కలిసిన తర్వాత పైన వేపించిన నువ్వులు కూడా ఇందులో వేసేస్తాం. మామిడికాయ చీలికలు, క్యారెట్ చీలికలు, క్యాప్సికం, జుకిని అన్నిటినీ అందులో వేసేసి 2 స్పూన్స్ తీసుకున్నట్లా మనం తయారు చేసుకున్న సాలడ్ సాసులో వీటన్నిటిని బాగా కలిసేటట్టు స్పూన్తో అట్లా కలపాలి. రా మ్యాంగో సలాడ్ సిద్ధమైంది. మైక్రో గ్రీన్స్ అద్భుతంగా అందించే గొప్ప ఏర్పాటు. మీకు ఇష్టమైన ఏ రకాల గింజలైనా సరే మైక్రో గ్రీన్స్ లా పెంచుకుని ఒక 2-3 అంగుళాలు పొడవచ్చాక ఆ మైక్రో గ్రీన్స్ ని 60 గ్రాములు, 70 గ్రాములు, 100 గ్రాముల దాకా తీసుకుని దానికి ఇష్టమైన రీతిలో కొంచెం కావాలంటే ఏదైనా ఫ్రూట్ మొక్క కానీ, ఏదైనా డ్రై ఫ్రూట్స్ మొక్కలు కానీ అట్లా కాంబినేషన్ ఇచ్చేసుకుని ఒక మీల్ లాగా డేలో ఎప్పుడైనా సరే తీసుకుంటే వీళ్ళకి క్యాలరీస్ వెళ్ళవు, ప్రోటీన్ ఎక్కువ వెళ్తుంది, ఫైబర్ ఎక్కువ వెళ్తుంది, న్యూట్రియంట్స్ ఎక్కువ వెళ్తాయి. వెయిట్ లాస్ కి, ఫ్యాట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఒక ఆహారంగా ప్రతిరోజు మైక్రో గ్రీన్స్ తీసుకుని ఇంకా కొంచెం పొట్ట నిండిపోతే ఏదైనా ఫ్రూట్ కాంబినేషన్ ఇస్తే చాలు. సన్నటి వారి కంటే లావు ఉన్న వారికి డబుల్ బెనిఫిట్ వస్తాయి మైక్రో గ్రీన్స్ తీసుకుంటే. అందుకని ఒబిసిటీ ఉన్న వారికి, ఫ్యాట్ ఎక్కువ ఉన్న వారికి మంచిది కాబట్టి మైక్రో గ్రీన్స్ అనే హెల్త్ టిప్ ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.